హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేబీ ఫుడ్ ల్యాబ్. ఈరోజు మన రెసిపీ చికెన్ పాప్కార్న్. యాక్చువల్గా కేఎఫ్సి స్టైల్లో చేసే పాప్కార్న్ చికెన్ రెసిపీ కాదు ఇది. దానికి హెల్తీ వెర్షన్గా నేను క్రియేట్ చేసిన ఒక రెసిపీ. యాక్చువల్గా వచ్చిన రెసిపీలో వాళ్ళు ఇంట్లో కొన్ని ప్రిజర్వేటివ్స్ అండ్ ఈస్టు, కొన్ని సాసెస్, కొన్ని స్పైసెస్ అండ్ కొన్ని ఫ్లవర్స్ యాడ్ చేస్తాను. నేను అవన్నీ కొంచెం అవాయిడ్ చేసి స్పైసెస్తో పాటు స్వీట్ కార్న్ బాయిల్ చేసి దాన్ని పేస్ట్ చేసి అది కొంచెం యాడ్ చేసాను. అండ్ బైండింగ్ కోసం కొంచెం మైదా, అందులో లాస్ట్లో క్రంచినెస్ కోసం బ్రెడ్ వాడతాం. యాక్చువల్గా బ్రెడ్ ప్లేస్లో మనం కార్న్ ఫ్లేక్స్ కూడా వాడచ్చు, క్రష్ చేసి. ఇలా కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేసి. 1 to 2 hours సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టిన 250 grams బోన్లెస్ చికెన్, దాంట్లోనే 1/2 teaspoon లెమన్ జ్యూస్ అండ్ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసి పెట్టుకుందాం. దీనికి ఒక అరగంట సేపు రెస్ట్ ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇందులో పించ్ ఆఫ్ కసూరి మేతి, అలాగే 1 teaspoon కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1/2 teaspoon పసుపు, 1 teaspoon ధనియాల పొడి, 1 teaspoon గరం మసాలా, 1/2 teaspoon జీలకర్ర పొడి, అలాగే 1 teaspoon ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1/2 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు 1 tablespoon బటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. బటర్ ఇక్కడ బైండింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఒక స్మోకీ ఫ్లేవర్ ఇస్తుంది. 1 tablespoon మైదా కూడా ఒక బైండింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది అనమాట. ఫ్రైడ్ ఐటమ్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ ప్రాసెస్లో చేస్తేనే వస్తుంది. అది చికెన్ 65 రెసిపీలో పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేశాను, ఒకసారి అది చూడండి. ఇప్పుడు ఫైనల్గా 1.5 tablespoon స్వీట్ కార్న్ పేస్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. దీని తర్వాత ఇంకా ఫైనల్గా బ్రెడ్ కంబ్ వస్తుంది అనమాట, క్రంచినెస్ కోసం. ఆయిల్ ఫర్ డీప్ ఫ్రై. ఆయిల్ కాగేలోపు బ్రెడ్ని తీసుకుని బాగా క్రష్ చేసి అందులోనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని అందులో మిక్స్ చేసుకుని దాన్ని ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. చికెన్ పాప్కార్న్ యాక్చువల్గా ఈ డిష్ని ఇన్వెంట్ చేసింది కేఎఫ్సి వాళ్ళు. కేఎఫ్సిలో పనిచేసే ఒక ఫుడ్ టెక్నాలజిస్ట్ ఉన్నారు, ఆయన పేరు జీన్ గగ్లియార్డో. ఆయన కనిపెట్టాడు. ఆయిల్ హీట్ అనేది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఉండాలి. అలాగని హై ఫ్లేమ్ ఉండకూడదు, అలాగని లో ఫ్లేమ్లో ఉండకూడదు. మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఉండాలి. అప్పుడే మనకి ఈ చికెన్ పీసెస్ పర్ఫెక్ట్గా లోపల వరకు వేగుతాయి. జస్ట్ 3 to 4 minutes ఫ్రై చేస్తే పర్ఫెక్ట్గా వేగిపోతాయి, అంతమించి ఎక్కువ ఫ్రై చేయొద్దు. నేను చేసే పద్ధతిలో కనుక మీరు మ్యారినేషన్ చేస్తే పీస్ అనేది చాలా సాఫ్ట్గా టెండరస్గా వస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఒకసారి చెక్ చేస్తా. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో? మీట్ చూడడానికి వైట్గా ఉంది, కానీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. రెసిపీ చూసారు కదా. రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవుతుంది తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్.